friends, my dear masters and my dear gods. నా పేరు చలపతి అండి, ధర్మవరం మాది. మన జగద్గురు గారైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడ చేసిన ధ్యానులకి అందరికీ నా ప్రణామాలు. నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు ఫస్ట్ టైం అడిగాను అన్నమాట. సార్ ఇట్లా మాకు 3 అమ్మాయిలు మాకు వేరే విధంగా ఏ ఇబ్బందులు లేవు, కానీ కొడుకు కావాలనే తపన విపరీతంగా ఉంది. ఎక్కడో ఒక నమ్మకం ఉంది, నా జీవితంలో కొడుకు అంటూ ఉన్నాడు గ్యారంటీగా. ఆ నమ్మకం అయితే పరిపూర్ణంగా ఉంది, నేను ధ్యానంలో రాకముందే ఉంది. కానీ ఎందుకో లేట్ అవుతుంది, అది ఎందువల్లనే నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఏదో ఒక కర్మ అడ్డం పడుతుంది. ఆ కర్మను తొలగించే మార్గం అన్నా తెలియాలి, కర్మను తొలగించే వ్యక్తి అయినా ముందుకు రావాలి అనుకున్నాను. అదే ప్రకారం సార్ని చేయడము, ఈ మార్గం ఆనాపాన సతిని ఆచరించడము. సార్ ఫస్ట్ టైం ఇట్లా మాకు 3 అమ్మాయిలు బాబు కాలం వెయిట్ చేస్తున్నామంటే ధ్యానం చెప్పబోయా అన్నాడు. అంతే, చేస్తున్నాం సార్, ట్రై చేస్తున్నాం అని చెప్పాను. సరే చేసాము. వితిన్ మాకు 9 monthsలో మా రిజల్ట్. మాకు ఇంకా పూర్తి మేము ధ్యానానికి అంకితము. మా కుటుంబం అంతా, మా పిల్లలు అందరూ మొత్తం టోటల్గా మా ఫ్యామిలీ అంతా శాకాహారమే. అంతవరకు మా పిల్లలు అంతా తినేవాళ్ళమే. నేను అనుకోకుండా నాన్ వెజ్ మానేసాకే ఒక 1 year ఖాళీగా ఉన్నా. ఆ 1 yearలో ఎందుకు అనిపించింది ఏదో ఒక సొసైటీలోకి ఎంటర్ అవుతాం మేము. ఖచ్చితంగా నా భార్యతో అన్న ఈ సొసైటీకి 6 months ముందే చెప్పాను నా భార్యతో, మనం ఒక మంచి సొసైటీకి ఎంటర్ అవుతాము, ఒక మంచి గురువుని చేరుకుంటాము అని చెప్పాను. అదే ప్రకారం మనం అనుకోకుండా సార్ని కలవడము, సార్ని చూస్తుంటే మాకు నిత్యము నూతనంగా అనిపిస్తుంటుంది. జీవితం అంటే ఎట్లా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి. నిన్న సార్ని కర్నూలు కలిసాం. నిన్న సార్ చేయిస్తుంటే ఆ ఎనర్జీ లోపల మొత్తం దిగేస్తుంది, ఇలా నా లోపలికి బాడీలో మొత్తానికి. అసలు చాలా అద్భుతం సార్. సార్ని ప్రతిక్షణము మా మధ్యలో సార్ నాకు గురువు, శ్వాస, పత్రి సార్ 3. శ్వాస ఎంత ముఖ్యమో సార్ అంతే ఇదన్నమాట నా జీవితంలో. శ్వాసే నా గురువు, పత్రిజీ సారే నా గురువు. చాలా అద్భుతం. ధ్యానం అనేది చాలా జీవితాన్ని మార్చేసింది బాగా. చాలా ఉన్నాయి ముందు కాలానికి. అంటే మేము ధ్యానంలో ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 2009లో వచ్చాము. చాలా అంతకుముందు ఉన్న జీవితానికి ఈరోజు ఉన్న జీవితానికి అన్నీ ఉన్నాయి. ఈరోజు కూడా అదే ఇబ్బందులు కొద్దిగా ఉంటాయి. ఎంత డబ్బున్నా ఏమున్నా ఇబ్బందులు అనేవి ఇక్కడ ప్రతి చోట ఉంటాయి. కానీ దాన్ని చూసే యాంగిల్ మారుతుందన్నమాట. ఆ ధ్యానంలోకి వచ్చాక, ధ్యానానికి ముందు, ధ్యానంలో ఎప్పుడు మనం ధ్యానానికి రాకముందు అదేదో మనం పొడుస్తున్నాం, మనం చేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉన్నాం. కానీ ధ్యానంలోకి వచ్చాక చాలా అద్భుతాలు జరుగుతుంటాయి అన్నమాట. అవి చూస్తుంటే భలే విచిత్రంగా. నాకు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ జరిగిందన్నమాట. యాక్సిడెంట్ అయిపోయి కార్లో బెలూన్ ఓపెన్ అయిపోయింది, డ్రైవింగ్ సీట్లో ఉన్నా. నాకు ఇది సార్ వచ్చి బెల్ట్, అంటే సార్ కనిపించట్లా, కానీ ఒక హాస్టల్ మాస్టర్ వచ్చి నాకు బాగా తెలిసిపోతుంది. ఆ బెల్ట్ ఓపెన్ చేయడము, నన్ను కిందికి దింపడము, ఇలాంటి సందర్భాలు ఎన్నో చాలా చూశానన్నమాట. ఈ 10 ఏళ్లలో చాలా అద్భుతాలు జరిగాయి. రీసెంట్గా మన 4 days బ్యాక్ కూడా కొద్దిగా మా మిసెస్కి ఏదో కొద్ది కళ్ళు తిరిగి ఇది అయినప్పుడు అనుకోకుండా నేను పోవడము, మళ్ళీ ఆ తలుపు తీసే కొద్ది ఇబ్బంది పడము. ఆ తలుపు తీయడానికి నాకు వెనకలో ఏదో ఒక శక్తి ఎనర్జీ వచ్చి నా లోపల నా చేతి ద్వారా జరిపిస్తుంది. నాకు తెలుస్తుంది, నేను చేయట్లా, క్లియర్గా చూస్తున్నాను, నన్ను నేను సాక్షిగా చూసుకుంటున్నా అన్నమాట. అంత అద్భుతంగా జరుగుతుంది ధ్యానంలో. చాలా దాని గురించి వర్ణించేగే అలవి కాదు సార్. చాలా అద్భుతం ధ్యానం అనేది. ఆ పదం పలుకుతూ అంటేనే చాలా లోపల ఒక ఉద్బాదన పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా లాస్ట్ టైం నాకు సార్ చెప్పామట, లాస్ట్ ఇయర్లో ధ్యాన మహాజగ్లో సార్, లాస్ట్ బిఫోర్ ఇయర్లో అహింసకు సాధనం ధ్యానము, ధ్యానం యొక్క ఫలం అహింస. ఆ సెంటెన్స్, ఆ కొటేషన్ నా జీవితం మధ్యలో మొత్తం నేను ఫీల్ చేసుకున్న మధ్యలో అన్నమాట. అది అనుకుంటేనే ఇంత లోపల నుంచి ఆనందం అనేది ఉప్పొంగుతూ ఉంటుంది. అహింసకి సాధనం ధ్యానము, ధ్యానం యొక్క ఫలం అహింస. మనం అహింసలో ఇమడాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనం పొందేది, ఫైనల్గా పొందేది ఏమంటే అహింసలకి ఇముడతాం. పూర్తి అణువు కణంలోనూ మనం అహింసలకి చేరుకుంటే మనకు మార్గం ఓన్లీ ధ్యానం తప్ప వేరే లేదు, ఆల్టర్నేటివ్ లేదన్నమాట. అంత గొప్పది ధ్యానం అనేది. అసలు దాని ఊహల్లోనే అది ధ్యానము +యానము అని చెప్పేసారు. అంటే మేధస్సుతో ప్రయాణం చేయడం. మేధస్సు అంటే ఒక విజ్డమ్, ఒక నాలెడ్జ్తో ప్రయాణం చేయడం అనే ధ్యానం చెప్పాడు సార్.
అవన్నీ వింటున్నప్పుడు ఆ క్యాసెట్లు నన్ను బాగా తిప్పాయి. అక్కడ నాకు చిన్నప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు 38 ఏళ్ళ ముందు నా వయసులో రకరకాల అనుమానాలు, రకరకాల ఏదో కొద్దిగా ఉన్నాయి. నేను ఎక్కడన్నా రాంగ్ లైన్లో ఉన్నానా అని నా మీద నాకే చిన్న మిస్గైడెన్స్ అన్నమాట. అది ఎప్పుడు సార్ క్యాసెట్లని విన్నానో, ఎక్స్పెషల్లీ ముఖ్యంగా వాక్క్షేత్రము, భావనాక్షేత్రము, శ్రేష్టాక్షేత్రం, ఈ 3 ఎప్పుడు క్లియర్గా విన్నానో ఫుల్ క్లారిటీ వచ్చింది లైఫ్ మీద. మనం రావాల్సిన గోల్ ఇదే, మనం నిలబడాల్సిన పాత్ ఇదే. సార్ ఏం చెప్తే వినడమే. సార్ ఇక్కడ ప్రాజెక్ట్ కన్వీనర్గా నన్ను ఉండాలి అన్నాడు. ఓకే సార్, అంతే. వేరే ఇంకా ఆల్టర్నేటివ్ సార్ ఏం చెప్తే చేయడం తప్ప నేను వేరే, నా ఫ్యామిలీ నాకు సగం, నా ఫ్యామిలీ అయితే సగం నాకు పిఎస్ఎస్ సొసైటీ. సార్ ఏం చెప్తే దానికి అన్నిదాశరణం. నేను అది దాన్ని ఆచరించే ట్రై చేస్తుంటా, అంతే. నా ప్రయత్నం దాన్ని చేసేస్తుంటా. మిగతా సారే చేపిస్తాను, నాకు తెలుసు. అది పూర్తి పరిపూర్ణమైన నమ్మకం అన్నమాట. చాలా చాలా చోట్ల చూసాం, చాలా రకాలుగా. సార్ కనిపిస్తుంటాం మాకు కళ్ళ ముందే, అంటే కళ్ళ కనిపించకపోవచ్చు కానీ ఆ ఎనర్జీ, ఇది మొత్తం మా ఇంట్లో కానీ, మా వాతావరణంలో కానీ, ప్రతి చోట కానీ తెలుస్తుంది నాకు. ఈరోజు లేదనుకోకుండా నేను అన్ని చూసుకుంటా, చెక్ చేసుకుంటా అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు ఒక రకమైన చెకింగ్ అన్నమాట. ఫస్ట్లో సొసైటీకి వచ్చినప్పుడు ఏమన్నా ఇక్కడ ఏదైనా మోసం ఉందా, ఏమన్నా కొద్దిగా అన్ని చెక్. నేను ఫస్ట్ ఎస్ఎస్వై క్లాస్ చేశాను, మళ్ళీ కొద్దిగా లైట్గా బయట కొద్దిగా క్రియాయోగం చేశాను. దాంట్లో ఇక్కడే తప్పు అనిపించాలి కానీ ఏదో మిస్ అయిపోతుంది. అక్కడ లేనిది ఇక్కడ పొందాం. అదే ధ్యానం. అక్కడంతా ఓన్లీ ఆరోగ్యం శరీరం పరంగా చెప్తాడు, లేదంటే శరీరపరంగాను శ్వాస, ఇది బాడీ ఎలా పెట్టుకోవాలని చెప్తున్నా తప్ప ఫుడ్ గురించి, ఆహారం గురించి ఈ నియమాల వరకే ఉంది. కానీ అసలైంది పక్కన పోయింది. దారి, మెయిన్ దారి ఉన్నది ఈడే పక్కాగా. ధ్యానంతోనే మిగతావన్నీ. ఆరోగ్యం మళ్ళీ ఆటోమేటిక్గా వస్తుంది. ధ్యానంలో నువ్వు ఆటోమేటిక్ ఉన్నామంటే వద్దన్నా ఎంత అది ఊరుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేది లోపల ఊరిపోతూ ఉంటుంది, ఊరగాయలాగా. థ్యాంక్ యూ సార్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం చలపతిరావు గారికి. పత్రిజీ మాట ఒక వేదంలా భావించి సార్ చెప్పిన ప్రతి దాన్ని ఈరోజు ఈ ధ్యాన మహాచక్రాలని, ఈ సంక్రాంతి సంబరాలని మనం ఇంత అద్భుతంగా చేసుకోవడానికి మరి వారు మూల విరాట్గా నిలబడ్డారు.